తమిళనాడులోని వేలూరు దగ్గర విరించీపురం అనే ఒక చిన్న గ్రామంలో శివుడి గుడి ఉంది. అక్కడ ఆయనను మార్గబంధీశ్వరుడుగా కొలుస్తారు. శ్రీ అప్పయ్య దీక్షితుల వారు ఇదే ఊరిలో జన్మించారు. ఆయన శ్రీ ఆదిశంకరాచార్యుల వారి తరువాత అద్వైత సిద్ధాంతం యొక్క గొప్ప వ్యాఖ్యాతగా నిలిచారు. ఆయన జనాలకు ప్రయాణాల సమయంలో రక్షణ కోసం మార్గబంధు స్తోత్రం రచించారు. ఈ స్తోత్రం పఠించడం వలన సాక్షాత్ పరమశివుడే ప్రతి ఒక్కరి ప్రయాణంలో రక్షగా ఉంటారు. అరుణాచల పురాణం, శివరహస్యం, కాంచీ పురాణం మరియు అనేక గ్రంథాలలో ఈ గుడి గురించి వివరించబడినది. ఒకరోజు కొంతమంది దొంగలు ధనపాలన్ అనే ఒక కుండల దేశ వ్యాపారి దగ్గర నుంచి మిరియాల బస్తాలని దోచుకెళ్లడానికి వచ్చారు. అప్పుడు ధనపాలన్ ఆ పరమశివుడిని వేడుకున్నాడు. శివయ్య సైనికుడి రూపంలో గుర్రం మీద వచ్చి బస్తాలని వెనక్కి తేవడమే కాకుండా ధనపాలన్కి కాంచీపురం వరకు దారి పొడవునా తోడుగా నిలిచాడు. అందుకే శివయ్యని తమిళంలోని వళిత్తునైనాదర్, సంస్కృతంలోని మార్గబంధు, మార్గ అనగా దారి, బంధు అనగా తోడు అని అంటారు. ఇప్పుడు మనం గుడికి సంబంధించిన కథని తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు పూజారి కుటుంబంలో శివశర్మగా జన్మించారు. శివశర్మ చిన్నతనంలోనే అతని తండ్రి మరణించగా గుడిలో పూజా కార్యక్రమాలు, బాధ్యతలు అతనికి అప్పుడే అప్పగించాల్సొచ్చింది. శివశర్మ బాధ్యతలు స్వీకరించకపోతే అతని హక్కులు, స్థలము స్వాధీనం చేసుకుంటామని అతని బంధువులు కూడా బెదిరించారు. అతని తల్లి ఉపాయం కోసం మార్గబంధీశ్వరుడిని ప్రార్థించగా ఆయన కార్తీక మాసం ఆఖరి రాత్రిన ఆవిడ కలలో దర్శనమిచ్చారు. మరుసటి రోజు ఉదయం శివశర్మ బ్రహ్మతీర్థంలో స్నానం చేశాక స్వయాన శివుడే ఒక పెద్దాయన రూపంలో వచ్చి శివశర్మకి ఉపనయనం, బ్రహ్మోపదేశం మరియు శివదీక్ష జరిపించి కోనేరులో మహాలింగంగా అదృశ్యమయ్యారు. బాలుణ్ణి ఘనంగా ఏనుగు మీద పవిత్రమైన నీటి కపాలంతో గుడివైపు ఊరేగిస్తూ ఉండగా అందరి ఆశ్చర్యం మేరకు గుడి తలుపులు వాటంతటి అవే తెరుచుకున్నాయి. బాలుడు కూడా బాగా ప్రాచుర్యం పొందిన పురోహితుడిలా స్వర్ణగణపతి పూజా సంస్కారాలు పూర్తి చేసి మార్గబంధీశ్వరుడికి అభిషేకం చేయడానికి ప్రయత్నించాడు. చిన్నపిల్లాడు అవ్వడం వలన లింగం తలభాగాన్ని అందుకోలేకపోయాడు. అతని తరం కాదు అని తెలుసుకోగానే లింగం బాలుడి వైపుకి వంగింది. ఇప్పటికీ మీరు చూడవచ్చు, ఆ గుడిలో లింగం వంకరగా వంగి ఉంటుంది. ఇతర పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణు మధ్య అహం పోటీ జరిగింది. శివుడి తల భాగానికి ఎవరు చేరుకుంటే వాళ్ళు గొప్ప అని ఇద్దరూ విఫలం అయ్యారు. కానీ మొగలి పువ్వుని దొంగసాక్ష్యంగా వాడి శివుని తల చూశాను అని బ్రహ్మ అబద్ధం చెప్పారు. అందుకు శిక్షగా బ్రహ్మ మానవ రూపంలో జన్మించి మానవులు పడే కష్టాలు అనుభవించాల్సొచ్చింది. శివశర్మగా శివుని తలకు చేరుకోలేకపోయినట్టు ఓటమి అంగీకరించాక లింగం వంగడం జరిగింది మరియు బ్రహ్మ శిక్ష నుంచి విముక్తి పొందారు. ఈ స్తోత్రంలో మార్గబంధీశ్వరుడి గొప్పతనం గురించి రచించారు. ఇది స్మరించినప్పుడు శివయ్య అనేకమైన ఆకారాలలో దర్శనం ఇచ్చి ప్రయాణికులను కాపాడతారు. ఇక్కడ ప్రయాణికులు అంటే సాధారణంగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్లేవాళ్లు కాదు. జీవితంలో పయనించే వాళ్లకు కూడా అండగా ఉంటూ మోక్షం వైపు దారి చూపిస్తారు. శంభో మహాదేవ దేవ దేవేశ, శంభో మహాదేవ దేవేశ దేవా, శంభో మహాదేవ దేవ. ఫాలవనం బ్రత్కిరీటం ఫాలనేత్రార్చిషా దగ్ధ పంచేషు కీటం శూలాహతారాతికూటం శుద్ధమర్ధేందుచూడం భజే మార్గబంధుం. శంభో మహాదేవ దేవ దేవేశ, శంభో మహాదేవ దేవేశ దేవా, శంభో మహాదేవ దేవ. అంగే విరాజద్భుజంగం అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగం ఓంకారవాటీకురంగం సిద్ధసంసేవితాంఘ్రిం భజే మార్గబంధుం. శంభో మహాదేవ దేవ దేవేశ, శంభో మహాదేవ దేవేశ దేవా,
शम्भो महादेव देव नित्यं चिदानन्दरूपं निह्नुताशेषलोकेश वैरिप्रतापं कार्तस्वरागेन्द्रचापं कृत्तिवासं भजे दिव्यसन्मार्गबन्धुं शम्भो महादेव देव देवेश शम्भो महादेव देवेश देव शम्भो महादेव देव कन्दर्पदर्पघ्नमीशं कालकण्ठं महेशं महाव्योमकेशं कुन्दाभदन्तं सुरेशं कोटिसूर्यप्रकाशं भजे मार्गबन्धुं शम्भो महादेव देव देवेश शम्भो महादेव देवेश देव शम्भो महादेव देव मन्दारभूतेरुदारं मन्थरागेन्द्रसारं महागौर्यदूरं सिन्धूरदूरप्रचारं सिन्धुराजातिधीरं भजे मार्गबन्धुं शम्भो महादेव देव देवेश शम्भो महादेव देवेश देव शम्भो महादेव देव अप्पय्य यज्वेन्द्रगीतं स्तोत्रराजं पठेद्यस्तु भक्त्या प्रयाणे तस्यार्थसिद्धिं प्रदत्ते मार्गमध्ये भयं चाशुतोषो महेशः शम्भो महादेव देव देवेश शम्भो महादेव देवेश देव शम्भो महादेव देव। ఈ వీడియో గనక మీకు నచ్చినట్లు అయితే తప్పకుండా లైక్, కమెంట్ మరియు షేర్ చేయండి. అంతేకాకుండా సనాతన ధర్మం గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవటం మేరకు బ్రింగ్ బ్యాక్ ధర్మ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.